హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ క్రియేషన్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, నేను 2 రకాలుగా చేయగలుగుతాను. ఇది ఒక టైప్ అనమాట. ఇంకొకటి ఇంకా చాలా బాగుంటుంది, చాలా డ్రైగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇదైతే చేసి చూపిస్తున్నాను. చూడండి, బెండకాయల్ని ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా ఫస్ట్ వాష్ చేసి తడి లేకుండా తుడుచుకొని క్లాత్తో, ఆ తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ప్రిపరేషన్ ఎలానో చూద్దాం. ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ పడదండి, తక్కువే పడుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటాను. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటా. ఆ తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. స్టార్టింగ్ కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టుకొని వేయించుకోండి. బాగా ఎక్కువ వేయిస్తూ ఉంటే విరిగిపోతుంది దొండకాయలు. అప్పుడు అంతగా బాగుండదు, బంకగా అయిపోతుంది. సో కొంచెం చూసుకొని మెల్లగా వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొద్దిగా చిన్న టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మగ్గనివ్వండి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అంతా ఇమికిపోతుంది. ఆ వాటర్తో బెండకాయలు కూడా కొంచెం ఉడికింటాయన్నమాట. ఆ తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దొండకాయ కొంచెం వేగిందా లేదని ఒకసారి చూసుకొని, ఆ తర్వాత ఇందులో ఇంకొద్దిగా వాటర్ వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు కొద్దిగా వేసి తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టి పసుపు కొద్దిగా వేసుకోండి. కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా వాటర్ వేసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ వాటర్ వేసుకున్నాం, ఇంకొంచెం ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కలిపేసి మూత పెట్టుకోండి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే రెండోసారి వాటర్ వేసి పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసాం కాబట్టి ఉప్పు పసుపు కూడా ముక్కలకి బాగా పట్టింటుంది. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జిగురుగా వచ్చింది కదా, అలానే ఫ్రై చేస్తూ ఉంటే జిగురు పోయి కొంచెం డ్రైగా వస్తుందన్నమాట. ఇప్పుడు బెండకాయలు అయితే ఉడికిపోయాయి. అలానే స్లోగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, నెమ్మదిగా కలపాలి. మనం బాగా ఎక్కువ కలిపేసామంటే బెండకాయలంతా విరిగిపోయి బంకలాగా అయిపోతుందన్నమాట. సో అందుకని చూసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అంతా నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. మిరప్పొడి కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత సన్న మంటలోనే కొంచెం బాగా మిరప్పొడి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, అలా ప్యాన్ అంటుకున్నా పర్లేదు, ఆ తడి అంతా వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం డ్రైగా తయారవుతుంది. ఇదొక స్టైల్. ఇంకొక స్టైల్ ఉంది, అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఇలా చేశాను అనమాట. నెక్స్ట్ టైం బెండకాయ ఫ్రై ఇంకలా చేస్తాను. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఉప్పు కారం ఒకటే వేసాం, వేరే ఏమీ వేయలేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.